ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం మిగిలిన ముక్కలు తీసుకోవాలండి. మిగిలింది ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇక్కడ ముక్క అతుక్కుంటానండి. మనకి 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నాకు సెట్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ వేరే విధంగా చూస్తున్నాను. ఇప్పుడు మనకి 10 ఇంచెస్ కావాలి. ఒక హాఫ్ ఇంచ్ మొత్తం కలిపి 10.5 పెట్టించుకుంటున్నానండి. 10.5 పెట్టించుకుంటే ఇక్కడ మనం పట్టి వేసుకోవాలండి విడిగానే. మన క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి విడిగా పట్టి వేస్తాను. కాబట్టి పట్టి ప్లెయిన్ బ్లౌజ్ మన క్లాత్ సరిపోయినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 10.5 పెట్టుకుంటున్నాను. నాకు ఇక్కడ క్లాత్ సరిపోదు కాబట్టి నాకు 10 ఇంచెస్ వచ్చింది. 10.5 పెట్టుకుంటున్నాను. ఇలా 10.5 పెట్టుకుని మనకి ఇదంతా వచ్చింది 9 ఇంచెస్ వచ్చిందండి. ఈ 9 ఇంచెస్కి మనం ఇంకా ఎంత కలుపుకోవాలి? 2.5 ఖర్చు కలుపుకోవాలి. అంటే 2.5 మనకి జాయింట్లు పడతాయి. సరేనండి. ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా లైన్ గీసుకోండి ఇక్కడికి. మన హెమ్మింగ్ కోసం 1 ఇంచు క్లాత్ కలుపుకోవాలి. 1.5 ఇంచు హెమ్మింగ్ కోసం కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను అది ఎలా జాయిన్ చేసుకోవాలో. ఇక్కడ 1.5 ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోండి. రౌండ్ కోసం తిరగడం కోసం పెద్ద సైజ్ కాబట్టి 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. రౌండ్ తిరగడం కోసం ఇక్కడ డౌన్ 3.5 చేసుకుంటే సరిపోతుంది. ఇలా 3.5 డౌన్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 చేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ అయితే 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3.5 దగ్గర లైన్ గీసుకోండి. గీసేసుకున్న తర్వాత మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి మనం. నాకు హ్యాండ్ లూజు 7 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా కరెక్ట్గా హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్ వచ్చింది. ఈ 7 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా రౌండ్ తిప్పడం కోసం. ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి చూడండి ఇలాగా మీకు కరెక్ట్గా రాకపోతే ఇలా చూసుకుని ఇలా రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి గీసేసుకోండి. ఇప్పుడు ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసుకోండి. మనం ఎలా డ్రాయింగ్ తీసుకున్నామో అలా కటింగ్ చేసుకుని వచ్చేయాలి. చూసారు కదా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలండి. లోతు కోసం ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 6 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడ 6 ఇంచు కరెక్ట్గా 6 ఇంచు ఉండేలా చూసుకుని నేను చూపిస్తున్న విధంగా మనకి హ్యాండ్ ఎటు వీలైతే అది తీసుకోవచ్చండి. లోతు ఇలా తీసుకుంటే సరిపోతుంది. చూడండి నాకు నా హ్యాండ్ వీలుని బట్టి నేను కటింగ్ చేసుకుంటున్నానండి. ఇలా లోతు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా హ్యాండ్ లోతు కూడా తీసేసాను. లోతు తెలియడం కోసం ఇలా ఒక గీత పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఖర్చు కావాలండి. హ్యాండ్ జాయింట్లు కావాలి కదండి. హ్యాండ్ దగ్గర జాయింట్లకి క్లాత్ సరిపోలేదు కాబట్టి మనం మిగిలిన ముక్కల దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకు ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలి. నాకు ఎంత కావాలి ఇది ఎంత వచ్చింది? 10 ఇంచెస్ వచ్చింది. అంటే నాకు ఇంకా 1.5 ఇంచు కావాలి. 1.5 ఇంచ్ కోసం
ఇక్కడ 1.5 ఇంచ్ కదా, చూడండి 1.5 ఇంచ్. 1.5 ఇంచ్ అంటే మనం జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ కావాలి. 1.5 ఇంచ్కి హాఫ్ ఇంచ్ కలుపుకొని 2 ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది. ఇలా 2 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నామండి. జాయింట్ చేసుకుంటే మనకు హాఫ్ ఇంచ్ పోతుంది. తర్వాత ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ మనకి 1.5 వచ్చిందండి. మనకి ఇక్కడ సరిపోతుంది. హాఫ్ ఇంచ్ జాయింట్ కావాలి కదా, హాఫ్ ఇంచ్ జాయింట్ వదిలేసుకుని ఇలా చూడండి క్రాస్గా. మనకి కిందన అవసరం లేదు, ఇక్కడ 1.5 ఉంది సరిపోతుంది. చూడండి ఇక్కడ 1.5 కరెక్ట్గా ఉంది. ఇలా పెట్టుకుని మనకి ఇక్కడ ఎక్కువ క్లాత్ కావాలి. మొత్తం నాకు 1.5 ఇంచ్ ఖర్చు కావాలని 2 ఇంచెస్ పెట్టుకున్నాను. చూడండి 2 ఇంచెస్. ఇక్కడ 1.5 ఇంచ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకోవట్లేదు. ఇక్కడ 1.5, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ రౌండ్గా ఉంది. ఇలా స్కేల్తో గీసేసుకోవాలి. మనమే క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలండి, తప్పదు. ఇప్పుడు ఇది కటింగ్ చేసుకుంటున్నానండి. మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందండి, ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా, అంతే. ఇప్పుడు ఈ 2 పీసులు కటింగ్ చేసి ఇంకో 2 పీసులు కావాలి. ఆ 2 పీసుల కోసం మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలి. మనకి జాయింట్ ముక్కలు కూడా కటింగ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా హ్యాండ్ జాయింట్ ముక్కలు కూడా కటింగ్ చేసుకుందాం. అంతేనండి హ్యాండ్ కటింగ్. ఇలాగా పెద్ద సైజు బ్లౌజ్ మనం మెజర్మెంట్స్ తీసుకుని కటింగ్ చేస్తే చూపించాను కదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే.